ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లిలో హైటెన్షన్ నెలకొంది. తాడిపత్రిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తోన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. హైకోర్టు ఆదేశాలున్నా ఎందుకు అనుమతించరని కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో కూర్చొని తాడిపత్రికి పోతానంటూ పట్టుబట్టారు. దీంతో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సుధీర్, కేతిరెడ్డి పెద్దారెడ్డిని తన స్వగ్రామానికి వెళ్ళనీయకుండా కూడా పోలీసులు అడ్డుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఏంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తాడిపత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి అయితే కనుక హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఏదైతే తాడిపత్రిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఖచ్చితంగా ఆ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా సన్నాహాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఏదైతే ఆయన స్వగ్రామం తిమ్మంపల్లిలో కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఆ విస్తృత సమావేశానికి వెళ్లేందుకు కూడా వీలు లేదంటూ కూడా పోలీసులు అయితే కనుక ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన కనుక తాడిపత్రి నియోజకవర్గంలో కనుక పూర్తిస్థాయిలో అడుగు పెడితే కనుక శాంతి భద్రతలకు విభేదాలు కలిగే నష్టం ఉంటుందని చెప్పి ఆ నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఆయనకైతే నోటీసులు ఇచ్చి ఆపడం జరిగింది. అయితే ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆయన కారులోంచి బయటకు వచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా ఒక్కసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కారును కూడా ఆపడం జరిగింది. ఆయన ఆపి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అయితే కనుక నాకు గతంలో మీరు చూసుకోవచ్చు నా ఊరికి వెళ్తున్న నేపథ్యంలో కూడా అడ్డుకున్నారు. అలాంటిది ఈసారి నేను ఏదైతే హైకోర్టుకు సంబంధించిన హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తెచ్చుకున్నాను, అలాంటిది నన్ను ఆపడం తగదు అంటూ కూడా పోలీసులతో పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం చేడింది. అయితే పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అటు పోలీసులు చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి అన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా మేము ఆపడం జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే దాదాపుగా 2 గంటల పాటు అటు పోలీసులకు ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డికి కూడా మాటల యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు మనం చూసుకుంటే కనుక ఇప్పటికే చూసుకుంటే ఏదైతే తాడిపత్రిలో అయితే కనుక విస్తృత సమావేశం ఇప్పటికే మొదలైంది. ఆ కార్యక్రమానికి ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఏదైతే అటు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే రావడం జరిగింది. ఆ కార్యక్రమం అయితే సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క పోలీసులు అయితే కనుక ముఖ్యంగా ఒకటి చెప్తున్నారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి తప్ప ఎవరైనా వయసుకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా విస్తృత సమావేశం వెళ్ళవచ్చు, కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లేందుకు కూడా వీలు లేదని చెప్పి పోలీసులు పట్టుబట్టి కూర్చోవడం జరిగింది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే కనుక ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా నేను వెళ్ళే తీరుతానని చెప్పి ఆయన భీష్మాయించి కూర్చోవడంతో కూడా అటు పోలీసులకు అయితే కనుక కొద్దిసేపు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖచ్చితంగా నన్ను పెడితే అరెస్ట్ చేయండి, లేకుంటే జైల్లో స్టేషన్లో పెట్టండి, లేకుంటే కనుక పూర్తి స్థాయిలో నేను ఖచ్చితంగా మీటింగ్ ఎంతాలని చెప్పి ఆయన కూడా భీష్మాయించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక ఇప్పటివరకు దాదాపుగా ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన స్వగ్రామం తిమ్మంపల్లి అయితే కనుక పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం కూడా ఏర్పడింది చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆయనకు మద్దతుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల నేతలు కూడా అక్కడికి పెద్దారెడ్డి ఇంటి వద్దకు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా చూసుకుంటే కనుక హైటెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొందని అయితే మనం చెప్పుకోవచ్చు. దుర్గా. థ్యాంక్ యూ సుధీర్.